కర్మాతీతులు అనే దానికి జీవన్ముక్తిని ఆన్సర్ ఇచ్చారంటే, అయితే కర్మలు చేయని వారు కూడా దీని కింద వస్తారండి ఆన్సర్. దీని కింద వస్తాడంటే మనం ఎట్లా చెప్పుకుంటామంటే, ఇప్పుడు మన కర్మభ్రష్టుడు ఏ లోకానికి పోవాల్సిన పనిలే, జీవన్ముక్తులు ఏ లోకానికి పోవాల్సిన పనిలే. కాబట్టి ఇద్దరు ఒకటేనా అంటే ఎట్టుంటూ వస్తుంది. కర్మలు చేయకుండా ఉంటామంటే సోమరిపోతులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏ కర్మ చేయకుండా కూర్చుంటారు, ఎవడన్నా పెడితే తిందామని కోరి కూర్చుంటారు. అప్పుడు వాడు కూడా జీవన్ముక్తులు అవుతాడా? కనుక అది కాదు, కరెక్ట్ కాదు. కర్మాతీతులు అని అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఈ నిష్కామ కర్మయోగులు, సకామ కర్మయోగులు, కర్మభ్రష్టులు అని కర్మలతోటి కలిపి చెప్పాం కాబట్టి వాళ్ళు కర్మాతీతులు అన్నాం. వాళ్ళు ముక్తులైనటువంటి వాళ్ళు, మోక్షం పొందినటువంటి వాళ్ళు కర్మాతీతులు, కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మోక్షం పొందిన వాళ్ళు కర్మలు చేయాల్సిన పనిలే. ఈ కర్మభ్రష్టులు కూడా కర్మలు చేయరు, చేయాల్సిన పని లేదు కాదు, చెయ్యాలా కానీ వాళ్ళు చేయరు, ఎందుకంటే సోమర్తనం. అందువల్ల వాళ్ళు వేరు వీళ్ళు వేరు. వాళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళే పాతాళంలో ఉన్నాడు. అంటే